అసలు ఆ యాక్సిడెంట్ చూస్తే ఎలా అనిపించింది? 6 లైన్‌లు ఎక్స్‌టెన్షన్ జరిగింది. అసలు అది ప్రమాదం జరిగే అవకాశం ఉందా? వాళ్ళకి ఢీకొట్టే అవకాశం ఉందా? లేదు సార్. ఢీకొట్టే అవకాశం అయితే ఏం లేదు. వాళ్ళ రూట్‌లో వాళ్ళుంటే కారు ఆటోమేటిక్‌గా వచ్చి వాళ్ళ వైపు ఢీకొట్టేసి ఆన్ ది స్పాట్ ఆయన ఆన్ ది స్పాట్‌లో నేను అంబులెన్స్‌కి ఫోన్ చేసి నేను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్‌కి వచ్చాను సార్. సో, వీళ్ళు ఈ డాక్మరి గ్రామానికి చెందిన వీళ్ళకి ఎప్పుడు పెళ్లయింది? వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికొచ్చారు? ఈ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయింది సార్. 2 ఇయర్స్ అయింది. ఒక పాప ఉంది. వాళ్ళు నిజామాబాద్ నుండి వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇలా జరిగింది సార్. సో, స్పాట్‌లో ఉన్నా గదా! ఆ క్షణం చూస్తే, ఆ యాక్సిడెంట్ చూస్తే గనక 6 లైన్ ఎక్స్‌టెన్షన్‌లో కూడాను వాహన వేగమే ఈరోజు వారి పాలిట శాపంగా మారిందా? అవును సార్. కారు వేగంతో వచ్చింది. మా వాళ్ళకి ఢీ కొట్టేశారు. ఆన్ ది స్పాట్‌లో చాలా ఇబ్బందిగా అయింది. నేను రియల్‌గా అక్కడే ఉన్నాను. అది. సో, హాస్పిటల్‌కి రిఫర్ చేసే క్రమంలో రిమ్స్ హాస్పిటల్ నేరుగా తీసుకొచ్చారా చికిత్స కోసం? లేకపోతే మధ్యలో ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం ఎందుకు? సార్ ఆ క్షణంలో నేను ఏదోటి ఆలోచించకంట గవర్నమెంట్ హాస్పిటల్‌కి మా అన్నయ్యని తీసుకొచ్చాను. ప్రైవేట్ హాస్పిటల్‌కి రిమ్స్‌కి పాపనిను తన్ని అక్కడ తీసుకొని మెడికవర్‌కి తీసుకెళ్ళాను సార్. సో, చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మెడికోర్ యాజమాన్యం మీ పట్ల అంటే డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ చేసిందా? లేకపోతే యాక్సిడెంట్ అయింది కదా! యాక్సిడెంట్ కేసు రూపంలో ట్రీట్మెంట్ చేసిందా? డబ్బులు తీసుకొని చేసింది సార్. మరి యాక్సిడెంట్ అయిందని దీని మీద అయితే చేయలేదు. డబ్బులు తీసుకొని యాక్షన్ తీసుకున్నారు.